ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే హొంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు పురాణ గాథలను యానిమేషన్ రూపంలో వెండి తెరపై మరింత పవర్ఫుల్ గా హైలైట్ చేసే పనిలో ఉంది. దశావతారాల నేపథ్యంతో ఒక భారీ యానిమేషన్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహావతార్ నరసింహ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్ లో రెండో భాగంగా విష్ణుమూర్తి మరో అవతారమైన పరశురాముడి కథను సిద్ధం చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన మహావతార్ పరశురాం ఫస్ట్ లుక్ చూస్తుంటే హొంబాలే సంస్థ యానిమేషన్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్లినట్లు కనిపిస్తోంది. మహావతార్ నరసింహ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అశ్విన్ కుమారే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఒక యానిమేషన్ సినిమా ద్వారా పురాణాల్లోని రౌద్రాన్ని, ఎమోషన్ ని పక్కాగా ప్రెజెంట్ చేయడం అశ్విన్ స్టైల్. అందుకే పరశురాముడి అవతారాన్ని కూడా అంతే పవర్ఫుల్ గా డిజైన్ చేసినట్లు పోస్టర్ లో అర్థమవుతోంది. ధర్మరక్షణ కోసం పరశురాముడు పట్టుకున్న ఆ గొడ్డలి మీద రక్తం చెందినట్లు చూపించడం హైలైట్ అయ్యింది. విజయ్ కిరంగందూర్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో క్లీమ్ ప్రొడక్షన్స్ కూడా పార్ట్నర్. దశావతారాల్లోని ప్రతి ఘట్టాన్ని విజువల్ వండర్ లా చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ యానిమేషన్ సిరీస్ లో మొత్తం 7 భాగాలు ఉంటాయని, అందులో పరశురాం కథ చాలా కీలకం కాబోతోందని సమాచారం. పౌరాణిక కథలను నేటి జనరేషన్ కి ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే యానిమేషన్ ఒక మంచి దారి అని మేకర్స్ భావిస్తున్నారు.